ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుల్ని సిఐడి అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సీతారామాంజనేయులు ముంబై నటి వేధింపుల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేసిన ఏపీ సిఐడి అధికారులు విజయవాడకు తరలిస్తున్నారు. జగన్ కు అత్యంత విధేయుడిగా పనిచేసిన సీతారామాంజనేయులు ముంబై నటి కేసులో రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారుల్ని సస్పెన్షన్ చేశారు. విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గునీతో పాటు ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. ముంబై నటిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలో అన్నీ తానై ఆంజనేయులు చూసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సీతారామాంజనేయుల అరెస్ట్ గల కారణాలేంటి, ఆయన మీద ఆరోపణలేంటి? శ్వేత, ఈ రోజు హైదరాబాద్ లో ముంబై నటి జత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఆయన మీద ఉన్న ఆరోపణలు ప్రధానంగా ముంబై నటి పైన గతంలో ఒక కేసు నమోదు చేశారు. విద్యాసాగర్ అనే ఒక వైసీపీలో ఉన్నటువంటి విద్యాసాగర్ ఒక వ్యాపారవేత్త, ఆయన ల్యాండ్ ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి విక్రయించుకునేందుకు ప్రయత్నించారా అనే ఆరోపణలతోటి ముంబై నటి మీద గతంలో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేయటం, ఆమె తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయటం, ఆమె తమ్ముడి మీద కూడా కేసు నమోదు చేయటం జరిగింది. ఆ కేసులో అరెస్ట్ చేసిన తరువాత ముంబై నటి గతంలో ముంబైలో ఒక కేసు నమోదు ఫిర్యాదు చేశారు. ఆ కేసుని ఉపసంహరించుకోవాలని భయపెట్టడము ఇవన్నీ చేసిన తరువాతే ఆమెకు బెయిల్ వచ్చే విధంగా చేశారని, ఈ కేసుని ఎక్కడైతే అసలు ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయం తనకు తెలియదు, ఆ డాక్యుమెంట్స్ కూడా వాళ్లే తయారు చేసి పంపించారు, వాళ్ళు వచ్చిన తర్వాత బ్యాగ్ లో పెట్టి నా పైన ఆరోపణలు చేశారు అని ముంబై నటి ఫిర్యాదులో పేర్కొంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు ఇవ్వటము, దాని తర్వాత ఇదంతా ఏ విధంగా జరిగింది అనే పూర్తి విషయాలన్నింటినీ ఇక్కడ ముంబై నటి తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదులో ప్రాథమికంగా దర్యాప్తు చేసిన తర్వాత అధికారులు దానిపైన కేసు, ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేయటము, ఆ తర్వాత అందులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు అప్పుడు సిపిగా పనిచేసినటువంటి కాంతిరాణా, అదేవిధంగా డీసీపీగా పనిచేసిన విశాల్ గుండి, మరొక వైపు ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, ఇంకొక వైపు అప్పుడు ఇబ్రహీంపట్నం సిఐగా పనిచేసిన సత్యనారాయణ, వీళ్ళందరినీ అందులో నిందితులుగా చేరుస్తూ ఒక కేసుని నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన తరువాత కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఏవన్గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ ని అప్పుడు అధికారులు, సిఐడి అధికారులు అరెస్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట పోలీసులే ఈ కేసుని నమోదు చేసి విచారణ చేసిన తర్వాత సిఐడికి ఇచ్చారు. ఇప్పుడు ఆ కేసు రెండో వ్యక్తిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ని అరెస్ట్ చేశారు. ఇందులో దీనికి ప్రధానంగా కేసు నమోదు అయిన తరువాత వెంటనే ఐపీఎస్ ఈ కేసులో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అంతా పిఎస్ఆర్ ఆంజనేయులు మినహా మిగతా వాళ్ళంతా హైకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంతకాలం విచారణ జరిగింది, ముందస్తు బెయిల్ మంజూరైంది. అయితే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ఎటువంటి పిటిషన్ దాఖలు చేయటం కానీ రక్షణ కోరటం కానీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఇంకా ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసినటువంటి సిఐడి ఆయన్ను అరెస్ట్ చేశారు. అసలు ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు ముంబైలో సినీ నటి పైన కేసు నమోదు చేయటము, అదే విధంగా అసలు ఏ విధంగా కేసు నమోదు చేయాలి, ఏ సెక్షన్ లో పెట్టాలి, ఎలాగా ప్లాన్ చేయాలి, ఎప్పుడు తీసుకురావాలి, అదే విధంగా తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలా అనే దాంతో పాటుగా బెయిల్ వచ్చే విషయంలో కూడా ఆమెను బెదిరించారు. దాని వెనకాల మొత్తం అసలు ఈ
ఈ ఎపిసోడ్ కి మొత్తం పథకం రచించి ఏ విధంగా చేయాలి అనేటువంటి అప్పుడు సిపిగా ఉన్నటువంటి కాంతి రాణాకు డీసీపీలకు ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటు ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని రిటర్న్ గా ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా కొన్ని వివరాలు ఉన్నాయి. ఈ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే మేము పనిచేసాము, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే కేసు నమోదు చేసి ఆ కేసుకు సంబంధించి మేము అక్కడికి వెళ్ళామనేటువంటిది తెలిపారు. దీంట్లో అసలు ఈ ఒక్క విషయం అనే కాదు, గతంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి కీలకమైన కేసుల్లో ఏ విధంగా వ్యవహరించాలి, పోలీసులు ఏ విధంగా చేయాలి, ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి అధికారి కేవలం మొత్తం శాంతి భద్రత ఎలా ఉన్నాయి ఏంటి అనే సిచ్యువేషన్లు చూసి నేరుగా ఉన్నత స్థాయి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయటం వాళ్ళతోటి చేస్తూ ఉంటారు. పోలీసులు విధుల్లో నేరుగా జోక్యం అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిపిన వాళ్ళల్లో చాలా మంది ఎవరు నేరుగా జోక్యం చేసుకోరు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు నేరుగా జిల్లా ఎస్పీలకు అదేవిధంగా కొంతమంది పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి ఏ విధంగా వ్యవహరించాలి, ఎట్లా చేయాలి అనేటువంటి విషయాలు వాళ్ళకి సూచించినట్లు చాలా సార్లు ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కూడా మొత్తం వ్యవహారం అంతా వెనకాల ఉండి నడిపించి పోలీసులకి ఆదేశాలు జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అన్యాయంగా ముంబై నటి పైన కేసు నమోదు చేయించి ఆమెను అక్రమంగా నిర్బంధించటం, తల్లిదండ్రుల్ని వేధించటం కూడా జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే నటిని వేధించడానికి, ఆమె పెట్టినటువంటి కేసుని ఉపసంహరించుకోవటానికి మాత్రమే ఇది చేశారనేటువంటిది, ఈ వేధింపులు చేశారని ఆమె ఆరోపించింది. ఈ కేసులో ఇంకా ఎటువంటి రక్షణ లేనందున సిఐడి అధికారులు ఆయన్ను ఈ రోజు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకువస్తూ ఉన్నారు. ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత సాధారణంగా 24 గంటల సమయం ఉంటుంది కోర్టులో ప్రవేశపెట్టడానికి. ఈ లోపు దానికి సంబంధించి అరెస్టు చేసిన తర్వాత జరిగే ప్రక్రియ తీసుకురావటము, ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్ తయారు చేసుకోవటము, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ ఒక వరుస క్రమంలో వాటన్నింటినీ రిమాండ్ రిపోర్ట్ లో పెట్టడము, మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కూడా ఇందులో తప్పరుస్తూ ఉంటారు. అయితే ఈ కేసు నమోదు చేసిన గతంలోనే మొత్తం ఎవరైతే పోలీస్ అధికారులు ఇందులో ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసింది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇంకా సస్పెన్షన్ కాలం అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అరెస్ట్ కూడా జరిగింది. ఈ రోజు తీసుకువచ్చిన తర్వాత విచారణ జరిపి ఆ తర్వాత మెడికల్ వైద్య పరీక్షలు చేయటము, కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. శ్వేత, ధన్యవాదాలు జయప్రకాష్.